నమస్కారం, మై న్యూస్ కి స్వాగతం. నా పేరు శ్రీనివాస్. ఇక వివరాల్లోకి వెళ్తే, రైతులకు వెన్నుదన్నుగా ఉండేలా వ్యవసాయ మార్కెట్ కమిటీలను బలోపేతం చేసే చర్యలను కూటమి ప్రభుత్వం చేపట్టినట్టు మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి అన్నారు. మద్దిపాడు వ్యవసాయ మార్కెట్ కమిటీ నూతన పాలకవర్గ ప్రమాణ స్వీకార మహోత్సవం సంతనూతలపాడు ఏఎంసీ కార్యాలయం ప్రాంగణంలో ఆదివారం అట్టహాసంగా జరిగింది. ఈ సందర్భంగా మద్దిపాడు ఏఎంసీ చైర్మన్ గా మన్నం ప్రసాద్ సతీమణి మన్నం రాజేశ్వరి మద్దిపాడు ఏఎంసీ చైర్మన్ గా ప్రమాణ స్వీకారం చేశారు. మరియు వైస్ చైర్మన్ గా షేక్ కాజావలి మరో 13 మంది సభ్యులు సభకు హాజరైన ప్రజలు ప్రజాప్రతినిధుల సమక్షంలో ప్రమాణ స్వీకారం చేశారు. ఏఎంసీ సెక్రటరీ పి ధనమ్మ అందరి చేత ప్రమాణం చేయించారు. మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి, ఏఎంసీలు తెన్నేటి కృష్ణప్రసాద్, మాగుంట శ్రీనివాసరెడ్డి, ఎమ్మెల్యేలు దామచల జనార్దన్, విజయ్ కుమార్, మారిటైమ్ బోర్డు చైర్మన్ దామచల సత్య, టూరిజం బోర్డు చైర్మన్ నూకసాని బాలాజీ, ఎర్రగొండపాలెం ఇన్ఛార్జ్ ఎలక్షన్ బాబు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. తొలుత ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. కార్యక్రమంలో మద్దిపాడు మండల మాజీ తెలుగు యువత అధ్యక్షులు పోతినేని శ్రీనివాసరావు, పిఎస్ఆర్, టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు భారీగా తరలివచ్చి శుభాకాంక్షలు తెలియజేశారు. తెలుగుదేశం జెండ నెత్తి కదిలొస్తున్నాడు. నందమూరి ఆశయాలు నిండ నింపుకుండు. చంద్రబాబు అడుగులో నాడుగులు వేస్తుండు. సాహో సాహో బిఎన్ విజయ్ కుమార్ అన్న, నీ సైకిల్ స్పీడు నెవరు ఆపబోరు రన్న. విజయ్ కుమార్ అన్నను విజయమే వరిస్తుంది నూతలపాడు. ఆహా సంత నూతలపాడు పొద్దు పొడుపు అతడు. తెలుగుదేశం జెండ నెత్తి కదిలొస్తున్నాడు. కాజావాలి గారికి, ఈ కమిటీ సభ్యులకు, మండల పార్టీ అధ్యక్షులకు, ఉపాధ్యక్షులకు, సీనియర్ నాయకులకు, ఈ కార్యక్రమానికి విచ్చేసిన తర్వాత మన నూతలపాడు గత ఎన్నికల్లో మనందరం ఎంతో కష్టపడి ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారు రావాలని ఎంతో ఆశతోటి మనందరం కష్టపడి మళ్ళీ మన అధికారాన్ని కూటమి ప్రభుత్వం ద్వారా వచ్చినందుకు ఈ యొక్క సంవత్సరం రోజులు కూటమి పరిపాలన సంవత్సరం రోజులు అయిపోయినా రాష్ట్ర పరిస్థితి బాగలేకపోయినా ఎన్నికల్లో ఏదైతే హామీలు ఇచ్చామో అవన్నీ పూర్తి చేసుకొని ఇచ్చిన సూపర్ 6 పథకాలు రాష్ట్ర పరిస్థితి బాగలేకపోయినా పెన్షన్ 4,000 రూపాయలు ప్రతి నెల 1వ తారీఖున మన పెన్షన్ కూడా ఇవ్వటం జరుగుతూ ఉంది. అంటే మన్నం ప్రసాద్ గారే ఒక ఉదాహరణ. 83 నుంచి పార్టీ మారకుండా సంతనూతలపాడు నియోజకవర్గంలో ఒక ప్రత్యేకమైన స్థానం సంపాదించి పార్లమెంట్ సభ్యులు మాగుంట శ్రీనివాసరెడ్డి గారిని వేదికపైకి సదరంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. రాష్ట్రానికి పెట్టుబడులు తెచ్చే యోచనలోనే అనేక కంపెనీలు కూడా తీసుకొని వస్తూ ఉన్నారు. కార్యకర్తలు కూడా అర్థం చేసుకొని మన గ్రామాల్లో అభివృద్ధి కూడా ఒక సంవత్సరం లేట్ అయినా ఉన్నాం. ఈనాటి కార్యక్రమానికి గౌరవ అతిథులు పెద్దలు, దాదాపు గుంటూరు వెళ్ళాలని కూడా మన కోసం ఇంతసేపు వేచి ఉన్నటువంటి పార్లమెంట్ సభ్యులు మాగుంట శ్రీనివాసరెడ్డి గారిని మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాం. స్టేజ్
ఆదరించున్నారు. మీ ప్రేమ ఎటువంటిది, మీ ఆశీర్వాదం ఎటువంటిది అనేది పూర్తిగా అనుభవించిన వాళ్ళం మేము. ఈరోజు అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ సంతనూతల మద్దిపాడు కొత్తగా నియమింపబడ్డారు. మన్నెం రాజేశ్వరి గారు ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా విచ్చేసి ఉన్న స్థానిక శాసనసభ్యులు సోదరులు శ్రీ బిఎన్ విజయ్ కుమార్ గారికి, వేదిక నెక్కించి ఉన్న ఇప్పుడే దామచర్ల సత్య గారు కూడా బయలుదేరారు. ఈ కార్యక్రమానికి చాలా మంది నాయకులు కూడా వస్తున్నారు. నాకు మరలా కొంచెం గుంటూరులో కార్యక్రమం ఉన్నందువల్ల మీతో ఒకసారి వచ్చి కలుసుకొని మీ ఆశీస్సులు తీసుకుందామని వచ్చాను రావటం. మన్నెం ప్రసాద్ గారంటే ఈ ప్రాంతంలో ఏ విధంగా తెలుగుదేశం పార్టీకి సేవ చేశారనే ప్రతి ఒక్కరికి తెలిసిన విషయం. 592 అగ్రికల్చరల్ అండ్ కోఆపరేషన్ మార్కెటింగ్ డిపార్ట్మెంట్ తేదీ 10/7/25 ప్రకారము వ్యవసాయ మార్కెట్ కమిటీ మద్దిపాడు చైర్మన్ గా నియమించబడినందున మార్కెట్ చట్టంలో మరియు నిబంధనల మేరకు నాకు సంక్రమించిన అధికారులకు లోబడి ఎటువంటి బంధు ప్రీతి గాని రాగద్వేషాలు కానీ లేకుండా సత్ప్రవర్తనతో రైతు శ్రేయస్సు కొరకు మరియు మార్కెట్ కమిటీ అభివృద్ధికి నా సాయశక్తుల కృషి చేస్తానని మనసా వాచ కర్మనా దయ సాక్షిగా ప్రమాణం చేయుచున్నాను. నాయకత్వం వద్దలేని తల్లేరు కృష్ణప్రసాద్ గారి నాయకత్వం, వద్దలేని లోక్సభ బాలాజీ గారి నాయకత్వం, వద్దలేని గౌరవ బాలవీర గారి నాయకత్వం. వైచండి అక్కడ నుంచి అక్కడ నుంచి షేక్ కాజావలి నేను ఆంధ్ర ప్రభుత్వ ఉత్తర్వుల జీవో నంబర్ GORT నంబర్ 592 అగ్రికల్చర్ అండ్ కోఆపరేటివ్ మార్కెటింగ్ డిపార్ట్మెంట్ తేదీ 10/7/2025 ప్రకారము వ్యవసాయ మార్కెట్ కమిటీ మద్దిపాడు వైస్ చైర్మన్గా నియమించబడినందున మార్కెట్ కమిటీ చట్టములు మరియు నిబంధనల మేరకు నాకు సంక్రమించిన అధికారములకు లోబడి ఎటువంటి బంధు ప్రీతి కానీ రాగద్వేషాలు కానీ లేకుండా సత్ప్రవర్తనతో రైతు శ్రేయస్సు కొరకు మార్కెట్ కమిటీ అభివృద్ధికి నా సాయశక్తుల కృషి చేస్తానని మనసా వాచ కర్మణ దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. అలాగే మాజీ జిల్లా చైర్మన్ నూసాన్ బాలాజీ గారికి, మన మల్లవరంకు గేట్లు పెట్టిన ఘనత మా గౌరవ శాసనసభ్యులు శ్రీ బిఎన్ విజయ్ కుమార్ గారికి దక్కుతుంది. అలాగే మా జనసేన పార్టీ నాయకుడు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు మన పశ్చిమ ప్రాంతంలో మనకి స్వతంత్రం వచ్చినాక ఎప్పుడూ లేనంత 1000 కోట్ల రూపాయలతో మంచినీళ్ళ కోసం మన శంకుస్థాపన చేశారు మా కొణిదెల పవన్ కళ్యాణ్ గారు. అలాగే నాకు ఇష్టం వచ్చిన ఇద్దరు నాయకులు మా పవన్ కళ్యాణ్ గారు మరియు మా గౌరవ శాసనసభ్యులు బిఎన్ విజయ్ కుమార్ గారు ఎప్పుడు ప్రజల కోసం ఆలోచిస్తూ ఉంటారు. వారు మా మీద నమ్మకాన్ని పెట్టుకొని ఈ డైరెక్టర్ గా ఇచ్చినందుకు వారి నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా అందరికీ ఉపయోగపడేటట్లు సార్కి మంచి పేరు వచ్చేటట్లు కృషి చేస్తానని తెలియజేసుకుంటున్నాను. ఈరోజు చైర్పర్సన్ గా మన మన్నం రాజేశ్వరి గారిని
వైస్ చైర్పర్సన్ గా కాజావల్లి కానీ ఇతర డైరెక్టర్లు కానీ వాళ్ళందరినీ ఒక పదవి ఇచ్చినందుకు అందరికన్నా నాకు చాలా సంతోషంగా ఉంది. నేను ఈ సందర్భంగా ఒకటి చెప్పదలుచుకున్నాను. సంతనూతలపాడు కాన్స్టిట్యున్సీలో మరీ ముఖ్యంగా గట్టిగా తెలుగుదేశం పార్టీకి పనిచేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. సో అందరిలో కొంతమంది సెలెక్ట్ చేయాలంటే అది మాకు చాలా కష్టమైన పని. అయినా కానీ ఉన్న పరిస్థితుల్లో న్యాయంగా పార్టీకి బాగా పనిచేసి ఎలక్షన్లో బాగా కష్టపడి వాళ్ళని నేను కొంతమందిని, ఎందుకంటే ఇంకా మిగిలిపోయిన వాళ్ళు కూడా చాలా మంది, కొంతమంది దాన్ని సెలెక్ట్ చేసుకొని ఈరోజు నేను ఈ పదవులు వేయడం జరిగింది. అందుకని అంటే ఇచ్చిన వాళ్ళు అర్హులే, కానీ ఏ వాళ్ళు అర్హులు కాదని నేనైతే అంటం లేదు. పరిస్థితుల ప్రకారంగా వచ్చే అవకాశాలు ప్రతి ఒక్కరికి న్యాయం కూడా చేస్తామని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఒకటి ఏంటిదంటే చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఎంతో ఆశతో ప్రజలు ఆయన ఓటేశారు. 144 సీట్లు వచ్చాయి. మరీ ముఖ్యంగా రైతులకి బాగా మంచి జరుగుతుందనే ఆశతో వేశారు. అందుకని ఈరోజు ఏఎంసీ చైర్పర్సన్ ఒక మంచి వ్యక్తిని, సమర్థమైన వ్యక్తిని ఇందాక చాలా మందికి చెప్తా ఉన్నారు. ఏంటంటే ప్రసాద్ గారు చాలా రోజుల నుంచి తెలుగుదేశం పార్టీ 82 నుంచి పనిచేస్తా ఉన్నాడు. అందుకని ఆయన చూసి అలా సతీమణికి ఇచ్చాము. నేను కూడా ఎలక్షన్ లో చేశాను, బాగానే చేశాను, కానీ ఆమె కూడా చాలా తిరిగింది చేరుకుర్తిలో. ఆమె కూడా అర్హత ఉందనే కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. చంద్రబాబు నాయుడు గారు మీ అందరికీ తెలుసు, ఫార్మర్ ఫ్రెండ్లీ, ఎప్పుడైనా కానీ మంచి దూర చూపుతో అన్ని పనులు చేస్తా ఉన్నారు. ఈ రోజు పోలవరం కానీ అమరావతి కానీ దాని తర్వాత రైతులు ఎంతో ఇబ్బంది పడుతున్న విషయాలు, పాత గవర్నమెంట్ లో డ్రిప్ ఇరిగేషన్ కానీ, దాని తర్వాత ఈ కెనాల్స్ పోలవరం నుంచి కృష్ణా గోదావరి కృష్ణా అనుసంధానం చేస్తే మాకు కూడా అంటే చీమకుర్తికి మా ఏరియా కూడా టీలేండి కాబట్టి మాకు కూడా నీళ్లు వస్తాయనే దూరచూపుతో ఆయన చేస్తా ఉన్నారు. ఒకటి మనం గుర్తు పెట్టుకోవాలా. అదే కాకుండా చాలా మంది మాట్లాడారు కానీ కొంచెం ఒక విషయం మర్చిపోయారు. బర్లీ టొబాకో ఆయన ప్రత్యేకంగా ఫార్మర్స్ ఆదుకున్నారు. ఇప్పటి వరకు ఎప్పుడు బర్లీ టొబాకో ప్రభుత్వం ఆదుకున్నా ఇది లేదు. అయినా కానీ ప్రజల మీద ప్రేమతో, రైతుల మీద ప్రేమతో ఈరోజు మొదటిసారిగా ప్రభుత్వం బర్లీ టొబాకోని ఆదుకొని ఈరోజు చాలా మంది రైతులకి నేను గమనించిందంటే బర్లీ టొబాకో చాలా చిన్న చిన్న రైతులు వేశారు, చాలా మంది ఎస్సీలు బీసీలు కూడా వేశారు. ఈరోజు వాళ్ళకి ఎంతో విధంగా ఎంతో సహాయం చేసిన మనం గుర్తు పెట్టుకోవాలి. రాబోయే కాలంలో కూడా ఇంకా చాలా చేస్తారని నేను అనుకుంటున్నా. సూపర్ 6 ఇందాక ఎంపీ గారు మన బాలయ్య బాబు గారు అంటే బాలాజీ గారు చెప్పారు ఏమని, అన్ని పనులు సూపర్ 6 చేశారు. ఈ ఒక సంవత్సరంలో కూడా ఏంటిది తల్లికి వందనము, 4000 పెన్షన్, దాని తర్వాత 3 గ్యాస్ సిలిండర్లు, అతి త్వరలోనే ఫ్రీ బస్సు, దాని తర్వాత ఇంకా తొందరలోనే రైతులకి 20,000 రూపాయలు ఇవన్నీ ఇస్తున్నారు. ఇది మొదటి సంవత్సరంలోనే చేశారనే విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. తొలి అడుగులోనే ఇవన్నీ చేశారు. ఇంకా చాలా అడుగులు ఉన్నాయి, ఇంకా అన్ని చేయబోతున్నారు అనేది మీకు ఈ సందర్భంగా తెలియజేస్తూ వీళ్ళ మా ఏఎంసీ చైర్పర్సన్ కి అందరికీ, మా డైరెక్టర్ కి అందరికీ నా వంతు సహాయము, అండదండలు, నా కోఆపరేషన్ పూర్తిగా ఉంది. వీళ్ళు రైతులతో చేసే మంచి పనులన్నింటిలో నేను పాల్గొని వాళ్ళని ప్రోత్సహిస్తా, వాళ్ళకి అండదండగా ఉంటానని సందర్భంగా తెలియజేస్తూ ఇంకొకసారి ఎంపీ గారు మంత్రివర్యులు ఎంతో బిజీగా ఉన్నారు. ఈ రోజు అంతా చాలా పెళ్లిళ్ళు ఉన్నాయి. ప్రత్యేకంగా ఈ కార్యక్రమానికి ఇచ్చినందుకు వాళ్ళకి ప్రత్యేక ధన్యవాదాలు చెప్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. ఇంతగా ఈ పర్స్ అన్నారు, అక్కడ పర్స్ వచ్చింది. ఈ డబ్బులు రాలేదని చెప్తున్నారు. ఒక్కడే తెలియజేస్తున్నాం, మీ కారణాన్ని సచివాలయంలోపై తెలుసుకోండి, పరిష్కారం చేద్దాం. మన ఎన్డీఏ ప్రభుత్వం అందరికీ ఇవ్వాలన్నారు కానీ ఏ ఒక్కరికి ఎగ్గొట్టాలని లేదు. గత ప్రభుత్వం తెలుగుదేశం అంటే పెన్షన్లు ఆపారు, తెలుగుదేశం అంటే వచ్చి సంక్షేమ పథకాలు అయ్యారు, లేని కారు ఉందని చెప్పేసి సంక్షేమాన్ని ఆపారు, లేని పొలాన్ని తీసుకొచ్చి ఆపారు, అబ్నార్మల్ గా హౌస్ మ్యాపింగ్ చేసి చాలా ఇబ్బందులు పెట్టే పరిస్థితులు గతంలో మనం చూసాం. ఈరోజు అన్ని సంక్షేమాలు కూడా మనం ముందుకు వస్తున్నాం. తల్లికి వందనం, 2 ఉన్నా, 3 ఉన్నా, 4 ఉన్నా, 5 ఉన్నా, 5 ఉంటే 65,000 ఇచ్చాం, 6 ఉంటే 75,000 రూపాయలు కూడా ఇవ్వడం జరిగింది.
గతంలో అమ్మఒడిని ఒకరికే ఇచ్చారు, మనం అందరికీ చేశాం. ఎక్కడ సంక్షేమంలో మనం రాజీ పట్టంలా. రేపు ఇవ్వబోతున్న ఆడపడుచులు అందరికీ ఆగస్టు 15 ఇంకా దగ్గరకు వచ్చేసాం, 20 రోజులే. ఈరోజు మధ్యపాడు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ ప్రమాణ స్వీకారానికి ఇచ్చేసిన ఒంగోలు శాసనసభ్యులు, రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు శ్రీ దామచం జనార్దన్ గారు వారి ప్రమాణ స్వీకారానికి ఇచ్చేసి ఉన్నారు. అందరికీ నమస్కారాలు. చాలా లేట్ అయింది. ఇలా దగ్గర 12 ప్రోగ్రామ్స్ ఉన్నాయి. దాని మీద తిరుగుతా ఈరోజు లేటుగా వచ్చిన మీ అందరూ కూడా మనస్ఫూర్తిగా పేరు పేరున నా నమస్కారాలు, అభినందనలు తెలియజేస్తాను. ఈరోజు ముఖ్యంగా మన రాజేశ్వరి గారు ఏఎంసీ చైర్మన్గా ప్రమాణ స్వీకారం చేయటం, అదేవిధంగా మన ప్రసాద్ గారు కూడా ఎప్పటి నుంచో పార్టీలో చిరుపతి మండలంలో ఉండి పార్టీకి ఒక కమిట్మెంట్గా ఎప్పుడూ పార్టీ కష్టాల్లో ఉన్నా కూడా సుఖాల్లో ఉన్నా కార్యకర్తలకి అండగా ఉంటూ, అలాంటి వ్యక్తుల్లో మన ప్రసాద్ గారు ఒకరు. ప్రసాద్ గారు చేసిన సేవలను గుర్తించి ఈరోజు పార్టీ కూడా వాళ్ళ మిస్సెస్కి, ఎందుకంటే ఓసీ మహిళ వచ్చింది కాబట్టి రిజర్వేషన్లో వాళ్ళ మిస్సెస్కి రాజేశ్వర్ గారికి ఈరోజు చైర్మన్గా ఇవ్వటం మనస్ఫూర్తిగా నా అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తాను. ఈరోజు ముఖ్యంగా కమిటీ కూడా ఏదైతే బాడీ ఉందో, వైస్ చైర్మన్ అవ్వచ్చు, డైరెక్టర్లు అవ్వచ్చు, అందరూ కూడా తెలుగుదేశం పార్టీని కనిపెట్టుకొని తెలుగుదేశం పార్టీ కోసం కష్టపడి తెలుగుదేశం పార్టీ కోసం జైలుకి వెళ్ళి కేసులు పెట్టించుకొని అలాంటి వాళ్ళని గుర్తించి ఈరోజు కమిటీ కూడా ఫామ్ చేశారు. అలాంటి కమిటీ ఈరోజు చాలా సంతోషం. వాళ్ళందరూ కూడా మనస్ఫూర్తిగా నా అభినందనలు తెలియజేస్తున్నా. ఈ మార్కెట్ యార్డ్ని బాగా డెవలప్ చేయాలి. డెవలప్ చేసి ఉండే దాంట్లో ఖచ్చితంగా మన టైంలో ఏం చేసామనేది మాత్రం ఇంపార్టెంట్. నేను ప్రసాద్ కూడా ఒకటే చెప్పేది, అవకాశం అనేది ఒకసారి వస్తుంది. సర్పంచ్ అవ్వచ్చు, ఎంపీటీసీ అవ్వచ్చు, జెడ్పీటీసీ అవ్వచ్చు, ఎవరైనా సరే. కానీ అవకాశాన్ని మనం ఉండేటప్పుడు మనం ఎంత కష్టపడ్డాం, దాన్ని ఎంత డెవలప్ చేసాం అనేది మాత్రం ఇంపార్టెంట్. కాబట్టి మా పూర్తి సహకారం ఇప్పుడు ఉంటుంది. కాబట్టి మీరు ఇప్పుడు కూడా ఏఎంసీని డెవలప్ చేయండి, రైతుల్ని ఆదుకోండి, రైతుల పక్షాన్ని ఉండండి, పార్టీని కూడా కేడర్ని కూడా ఇంప్రూవ్ చేసుకుంటా మంచి పేరు ఈ ఏఎంసీ దాంట్లో రావాలని చెప్పేసి కూడా మనస్ఫూర్తిగా నేను కోరుకుంటా ఉన్నా. కాబట్టి తప్పకుండా వాళ్ళు, ఎందుకంటే ఇప్పటి కాదు ఎప్పటి నుంచో పార్టీలో ఉన్నాడు కాబట్టి వాళ్ళకి అన్నీ కూడా తెలుసు. తప్పకుండా కూడా మంచి పేరు ఈ ఏఎంసీకి వస్తుందని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఖచ్చితంగా మా ప్రోత్సాహంతో ఇప్పుడు కూడా మాకు ఏ అవసరం ఉన్నా కూడా మా సహకారం ఎప్పుడు ఉంటాయి. విజయ్ కానీ మేము కానీ తప్పకుండా పూర్తిగా బాగా డెవలప్ చేసి ఒక మంచి పేరు తెచ్చుకోవాలని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ, మరోసారి రాజేశ్వరి గారికి మనస్ఫూర్తిగా నా అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తూ, మన ప్రసాద్ గారికి, ఇంకా మన వాళ్ళంతా మన బ్రహ్మం కానీ పెద్దలంతా కూడా చాలామంది ఉన్నారు. వాళ్ళందరూ కూడా కలిసికట్టుగా పనిచేయండి, మండలం ఇంకా డెవలప్ చేయండి. అందరికీ ఒకసారి ఒక అవకాశం ఒకరికి వస్తుంది, రేపు ఇంకో అవకాశం వస్తుంది. కాబట్టి మనసులో ఏమి లేకుండా అందరూ కూడా కష్టపడి పనిచేసినప్పుడే మండలం ఇంకా మెజార్టీ రావడానికి అవకాశాలు ఉంటాయని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, మీ అందరికీ మనస్ఫూర్తిగా నా అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ.
సంతనూతలహపాడు పొత్తు పొడుపు అతడు తెలుగుదేశం జెండ నెత్తి కదిలొస్తున్నాడు నందమూరి ఆశయాలు నిండ నింపుకుండు చంద్రబాబు అడుగులో నాడుగులు వేస్తుండు సాహో సాహో బిఎన్ విజయ్ కుమార్ అన్న నీ సైకిల్ స్పీడు నెవరు ఆపబోరు రన్నా విజయ్ కుమార్ అన్నను విజయమే వరిస్తుంది నూతలపాడు ఆహా సంతనూతలహపాడు పొత్తు పొడుపు అతడు తెలుగుదేశం జెండ నెత్తి కదిలొస్తున్నాడు ఓహో తన తండ్రి దానం ఆదర్శాలను నింపుకుండు 2 దశాబ్దాల ప్రజా జీవితాలు వేస్తుండు సాహో సాహో బిఎన్ విజయ్ కుమార్ అన్న నీ సైకిల్ స్పీడు నెవరు ఆపబోరు రన్నా విజయ్ కుమార్ అన్నను విజయమే వరిస్తుంది నూతలపాడు ఆహా సంతనూతలహపాడు పొత్తు పొడుపు అతడు తెలుగుదేశం జెండ నెత్తి కదిలొస్తున్నాడు ఆదర్శాలను నింపుకుండు 2 దశాబ్దాల ప్రజా జీవితమే గడిపిండు అనునిత్యం ప్రజా సేవలోనే మునిగిపోయిండు దళిత బహుజన వర్గపు మేలు తాను కోరిండు పార్టీలకు అతీతంగా ప్రజల మేలు కోరిండు వాడవాడ గడప గడప కష్టాలను పంచుకుండు అందుకే కదిలింది జనం పల్లె పల్లె ప్రపంచనం ఎత్తె పసుపు కేతనం జయ హో అంది జనం సైకిల్ మే గడిపిండు అనునిత్యం ప్రజా సేవలోనే మునిగిపోయిండు దళిత బహుజన వర్గపు మేలు తాను కోరిండు పార్టీలకు అతీతంగా ప్రజల మేలు కోరిండు వాడవాడ గడప గడప కష్టాలను పంచుకుండు అందుకే కదిలింది జనం పల్లె పల్లె ప్రపంచనం ఎత్తె పసుపు కేతనం జయ హో అంది జనం సైకిల్ గుర్తుకే ఓటని చూపనుంది జనబలం నూతలపాడు ఆహా నూతలపాడు యహో సంతనూతలహపాడు పొత్తు పొడుపు అతడు తెలుగుదేశం జెండ నెత్తి కదిలొస్తున్నాడు అక్రమ పాలన మీద విక్రమార్కుడైనాడు అన్యాయం చేసేటోళ్ళ వెంటపడి తరిమాడు అర్హులైన పేద మధ్యతరగతి ప్రజలకు సంక్షేమ పథకాలను అందించి ఆదుకుంటున్న సంక్షేమ రథసారథి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడని ఎమ్మెల్యే బిఎన్ విజయ్ కుమార్ అన్నారు. ప్రభుత్వ పథకాలు అభివృద్ధిపై ముద్రించిన కరపత్రాలను ఎమ్మెల్యే బిఎన్ విజయ్ కుమార్ ప్రజలకు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వంలో సమస్యలను పరిష్కరించకుండా ప్రజలను మభ్యపెట్టి పరిపాలన సాగించారని, నేడు కూటమి ప్రభుత్వ సారథ్యంలో చంద్రబాబు రాష్ట్రాన్ని మళ్లీ అభివృద్ధి బాటలో నడిపిస్తున్నారని అన్నారు. మండల ప్రధాన కార్యదర్శి రావులపల్లి వెంకట సురేష్ బాబు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. పొత్తు పొడుపు అతడు తెలుగుదేశం జెండ నెత్తి కదిలొస్తున్నాడు. నందమూరి ఆశయాలు నిండ నింపుకుండు, చంద్రబాబు అడుగులో నాడుగులు వేస్తుండు. సాహో సాహో బిఎన్ విజయ్ కుమార్ అన్న, నీ సైకిల్ స్పీడు నెవరు ఆపబోరు రన్నా. విజయ్ కుమార్ అన్నను విజయమే వరిస్తుంది నూతలపాడు. ఆహా సంతనూతలపాడు పొత్తు పొడుపు అతడు తెలుగుదేశం జెండ నెత్తి కదిలొస్తున్నాడు. ఆదర్శాలను నింపుకుండు, 2 దశాబ్దాల ప్రజా జీవితమే గడిపిండు. అనునిత్యం ప్రజా సేవలోనే మునిగిపోయిండు. దళిత బహుజన వర్గపు మేలు తాను కోరిండు. పార్టీలకు అతీతంగా ప్రజల మేలు కోరిండు. వాడవాడ గడప గడప కష్టాలను పంచుకుండు. అందుకే కదిలింది జనం
తెలుగుదేశం జెండ నెట్టి కదిలొస్తున్నాడు. అక్రమ పాలన మీద విక్రమార్కుడైనాడు, అన్యాయం చేసేటోళ్ళ వెంటబడి తరిమాడు. బడే కంటికి రెప్పోల ప్రజల బాగు చూసుకున్నోడు, బడుగు బలహీన వర్గ దీన బంధువతడు. నీతి నిజాయితీకి నిలువెత్తు నిదర్శనమతడు, నమ్ముకున్న వారికి దైవములా వరమిస్తడు. సవాల్ చేసి నిలిచినాడు, దమ్మున్న మునగాడెవడ ముందుకు రమ్మన్నాడు. శాసనసభకు వడిబడిగా అడుగులు వేస్తున్నాడు, నూతలపాడు నూతలపాడు సంత నూతలపాడు పొద్దు పొడుపు అతడు, తెలుగుదేశం జెండ నెట్టి కదిలొస్తున్నాడు. బాధను తీర్చినోడు, పక్కా గృహాలు విద్య వైద్యం అందించినాడు. సంక్షేమం పింఛన్లు ప్రజలకు అందించినాడు. సంతనూతలపాడు చీమ కుర్తి ప్రజలకు, చీమ కుట్టినా గాని భరించను అన్నాడు. నాలుగుప్పల పాడుకు న్యాయం చేస్తున్నాడు. ముద్దిపాడు మండలంకు ప్రగతి అద్దుతన్నడు టీడీపీ. సంతనూతలపాడు పొద్దు పొడుపు అతడు, తెలుగుదేశం జెండ నెత్తి కదిలొస్తున్నాడు. నందమూరి ఆశయాలు నిండ నింపుకుండు, చంద్రబాబు అడుగులో నాడుగులు వేస్తుండు. సాహో సాహో బిఎన్ విజయ్ కుమార్ అన్న, నీ సైకిల్ స్పీడు నెవరు ఆపబోరు రన్న. విజయ్ కుమార్ అన్నను విజయమే వరిస్తుంది నూతలపాడు. సంత నూతలపాడు పొద్దు పొడుపు అతడు, తెలుగుదేశం జెండ నెట్టి కదిలొస్తున్నాడు. తన తండ్రి దానమ్మ ఆదర్శాలను నింపుకుండు, 2 దశాబ్దాల ప్రజా జీవితమే గడిపిండు. అనునిత్యం ప్రజా సేవలోనే మునిగిపోయిండు, దళిత బహుజన వర్గపు మేలు తాను కోరిండు. పార్టీలకు అతీతంగా ప్రజల మేలు కోరిండు, వాడవాడ గడప గడప కష్టాలను పంచుకుండు. అందుకే కదిలింది జనం, పల్లె పల్లె ప్రపంచనం, ఎత్తె పసుపు కేతనం, జయ హో అంది జనం. సైకిల్ గుర్తుకే ఓటని చూపనుంది జనబలం. కార్యకర్తలకి అందరికీ ముందుగా నమస్కారం. మన ఈ కార్యక్రమానికి సుపరిపాలనలో ముందడుగు అనే ఒక కార్యక్రమానికి చేసిన మన శాసనసభ్యులు విజయ్ కుమార్ గారికి, వేరే మన సోమన్ గారికి, మన కపూర్ శ్రీను గారికి, సురేష్ గారికి, మన నీటి సంఘం ఒక కమిటీ, మీ గ్రామ కమిటీ వాళ్ళు 300 వచ్చింది మెజార్టీ మొన్న అసెంబ్లీ చేస్తే నేను 500 దాటిందని చెప్పాను. కానీ 500 కూడా దాటి 580 ఓట్లు మెజార్టీ తీసుకొచ్చిన ఘనత మీ కార్యకర్తలకి, మీ నా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ, మనం ఇదే పరంజామలో ఇదే విధంగా అన్యోన్యంగా ఐకమత్యంగా రేపు పంచాయతీ ఎలక్షన్లు కానీ, సొసైటీలు కానీ, మన ఎంపీటీసీ ఎలక్షన్లు కానీ ఇదే పరంపరను కొనసాగించవలసిందిగా మీ అందరికీ ధన్యవాదాలు చెప్పుకుంటూ, ఈరోజు సుబ్బరపల్లు మరియు మన 20 రోజుల కార్యక్రమం మన ఎమ్మెల్యే గారు దిగ్విజయంగా ముందుకు సాగుతూ మనమందరం కూడా ఈ కార్యక్రమంలో ముందుకు వెళ్తున్నాం. మరి నాడు ఎస్ఎన్ నియోజకవర్గంలో
మనందరికీ ముందుండి మన యొక్క ప్రజా సమస్యలు కావచ్చు, ఏదైనా కావచ్చు, ప్రతి శుక్రవారం వీరి ద్వారా అందరికీ పరిశీలిస్తూ అదేవిధంగా మరి ఈ యొక్క ఎస్ఎన్ఎఫ్ కాన్స్టిట్యూషన్ లో ఎన్ఆర్సీ సౌలభ్యం మన యొక్క ఇంకేమని చెప్ప పేర్లు ఏం అయిపోయింది? స్వాములు, నీది, సురేష్, శ్రీనివాస్, చంద్రశేఖర్ ఓకే. వెంకటరమణ కూడా మనందరం నమ్మి 500 వర్గాలకి, రైతులకి చాలా పనులు ఈ ఒక్క సంవత్సరంలో చేశారని మనం గుర్తుపెట్టుకోవాలి. ముఖ్యంగా వచ్చిన వెంటనే పెన్షన్లు 4,000 రూపాయలు చేశారు. 3,000 నుంచి 4,000 రూపాయలు చేశారు. కొంతమందికి 6,000 ఇస్తున్నారు. పూర్తిగా బెడ్లోనే లేని వాళ్ళకి 15,000 ఇస్తున్నారు. ఇవన్నీ పెన్షన్లు వచ్చిన వెంటనే మొదటి సంతకంతోనే చేస్తున్న విషయం మనం గుర్తుపెట్టి తీసుకోవాలన్నారు. ఇప్పుడు మన ఊరికి వస్తే ఇంత ఈ ఊర్లో ఒక గ్రామంలో తల్లికి వందనం 30,55,000 రూపాయలు తల్లికి వందనం ఈ ఊర్లో ఇచ్చారు. సో దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి. రాష్ట్రం మొత్తం దగ్గర 9,000 కోట్ల రూపాయలు చదువుకి తల్లికి వందనం ఇచ్చిన విషయం మనం అందరం గుర్తుపెట్టుకోవాలి. తర్వాత ఇందాక పెన్షన్ల గురించి మాట్లాడాం. పెన్షన్లు మన ఊర్లో నెలకి 1వ తారీఖులోనే 13,85,000 రూపాయలు ఇస్తున్నాం. 325 పెన్షన్లకి మనం ఇస్తున్న విషయం మీ అందరికీ తెలుసు. ఇంతకుముందు పెన్షన్ ఎప్పుడు వస్తుందో ఎవరికి తెలియదు. 4వ తారీఖు వచ్చింది, 15వ తారీఖు వచ్చింది, చాలా ఏమో చెప్పారు. వాళ్ళు డబ్బులు ఇవ్వకుండా అకౌంట్లో ఏదో బ్యాంకులో ఇబ్బంది ఉందని అలాంటి ఏదో కబుర్లు చెప్పారు. ఈరోజు ఎంత ఇబ్బందులు ఉన్నా కానీ 1వ తారీఖు గవర్నమెంట్ ఉద్యోగస్తుల కన్నా ముందల పెన్షనర్లకి డబ్బులు ఇచ్చిన మనం అందరం గమనించాలా. 1వ తారీఖు సెలవు అయితే ఒక రోజు ముందరనే 31వ తారీఖు కూడా ఇస్తున్న విషయం మనం గుర్తించిన తర్వాత, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత, మీ విజయ్ కుమార్ ఎమ్మెల్యే అయిన తర్వాత మన సంతనూతలపాడు నియోజకవర్గ మండలంలోనే 5 కోట్ల రూపాయలతో సీసీ రోడ్లు, సీసీ డ్రైన్లు ఇస్తారు. మీరు కూడా 20 లక్షలు వేశారు. అది కూడా మీరు గమనించే ఉంటారు. అది కాకుండా సంతనూతలపాడు మండలంకి ప్రత్యేకంగా డిఎంఎఫ్ ఫండ్తో దగ్గర 5 కోట్ల రూపాయలు శాంక్షన్ అయింది. అతి త్వరలోనే అంటే ఒక నెల లోపలనే 5 కోట్ల రూపాయలు సీసీ రోడ్లు, డ్రైన్లకు కూడా శాంక్షన్ చేయించాం. ఈ ఊరికి 30 లక్షలు కూడా ఆ ఫండ్లో శాంక్షన్ అయింది. ఇలాక మీ అందరూ మేము తిరుగుతూ ఉంటే ఈ రోడ్డు ఆ రోడ్డు అన్నారు. ఈ రోడ్డు ఆ రోడ్డు ఈ డబ్బులతోనే వేస్తామని ఈ సందర్భంగా మీ అందరికీ నేను తెలియజేస్తా ఉన్నాను. నేను మీకు అందరికీ తెలియజేసేది ఏంటిదంటే 30 లక్షలు ఇచ్చాము. అవసరం ఉంటే తర్వాత కూడా 2 నెలల తర్వాత కూడా మళ్ళీ ఎన్ఆర్జీఎస్ డబ్బులు కొంత ఇస్తాం. మీరే నిర్ణయించుకొని ఇది ముఖ్యమైన రోడ్ అంటే అదే వేస్తాం. మేము పర్టికులర్గా ఈ రోడ్ ఏమని ఆ రోడ్ ఏమని చెప్పడం, మీరంతా నిర్ణయించుకొని మీరే ఆ రోడ్లు వేసుకొని ఒక ఎస్సీ కాలనీ ఒక రోడ్డు, బీసీ కాలనీ ఒక రోడ్డు, ఓసీ కాలనీ ఒక రోడ్డు ఇచ్చి, ఎందుకంటే ఎలక్షన్లో అందరూ ఓట్లు వేయాలా, అందరినీ మనం తృప్తిపరచాలా. అందుకని కొత్త ఒక్కరికి వేసుకొని అందరు గెలిచిన తర్వాత మనమే పరిపాలించేది. వెళ్ళకపోతే పోయినసారి మాదిరి మనం ఎక్కడో ఇళ్లలో కూర్చొని చూసుకోవాల్సి వస్తుంది. అందుకని మనము అధికారం అనేది ఎంత ముఖ్యం అనేది మనం ఇప్పుడు గమనించాలి. ఎందుకంటే మన పవర్లు ఉంటే ఈ ఎన్ఆర్జీఎస్ రోడ్లు వేసుకోవచ్చు, ఇవి వేసుకోవచ్చు, పెన్షన్లు వేసుకోవచ్చు. ఇక్కడ తక్కువ మంది ఉండొచ్చు, కానీ ఈరోజు బ్లాక్ బెర్రీ పొగాకు అటు మా 4 రూపాయల పాటలో చాలా మంది వేస్తారు. చిన్న రైతులు చాలా ఇబ్బందికరంగా ఉంటే అసలు మొదటిసారి అంటే 1940 అనేది మొదటిసారి బ్లాక్ బెర్రీ ప్రభుత్వం కొనిపెట్టి చాలా కుటుంబాన్ని ఆదుకున్న విషయం మీ అందరికీ నేను గుర్తు చేస్తాను. ఇదంతా ఎందుకంటే
ఇంకోసారి చెప్తాను, డబ్బులు ఎక్కువ కాదు, డబ్బులు తక్కువైనా కానీ ప్రజల మీద ప్రేమతో ఏదో ఇబ్బందులు పడి మేమంతా ప్రభుత్వం చంద్రబాబు నాయుడు ముఖ్యంగా చేస్తున్న విషయం నేను గుర్తు చేస్తా ఉన్నాను. సరే, ఈ ఊర్లో మేము తిరుగుతూ ఉంటే చాలా మంది పెన్షన్లు, దాని తర్వాత అడిగారు. 2-3 నెలల్లో అన్ని పెన్షన్లు మీరేంటిదంటే అర్హులైన ప్రతి ఒక్కరు మన గ్రామ సచివాలయంలో డిజిటల్ అసిస్టెంట్ వెల్ఫేర్ అసిస్టెంట్ వాళ్ళకి దగ్గర నమోదు చేసుకుంటే చంద్రబాబు నాయుడు ఒక రోజు అందరికి తెలియకుండా ఒక రోజు రేపు నుంచి పెన్షన్ నమోదు చేసుకోమంటాడు. 3 రోజులు క్లోజ్ చేద్దాం. అంటే మనం చాలా రెడీగా ఉండాలి. రెడీగా ఉండి వచ్చిన వెంటనే ఎక్కించుకొని దాని తర్వాత ఏంటిదంటే మీరు తయారుగా లేకపోతే ఈయనో ఆయన చంద్రశేఖర్ తిరుగుతూ ఉంటారు. అందుకని మీరు ముందరే రెడీ చేసి పెట్టుకొని ఎంఆర్ఓ ఎండిఓ ఆఫీస్లో ఎంఆర్ఎస్లో అన్ని రెడీ చేసుకుని అర్హులైన వచ్చిన వెంటనే ఎక్కిచ్చేసి ఆ రోజు అనౌన్స్ చేసిన తర్వాత ఊళ్ళో పడి తిరిగి ఏంటిది రేషన్ కార్డు ఏమంటే ఒక హైదరాబాద్ లో ఉందని ఇంకొక లెక్క ఉందని మేము వచ్చిన తర్వాత ఇస్తామని అంత లోపల క్లోజ్ చేస్తారు. దాంట్లో వచ్చే ఇంకొక సంవత్సరం వరకు మీ అందరూ మమ్మల్ని ఇస్తా ఉంటారు. అలాంటి ఏం చేయకుండా మీరు ముందు చూపే మంచి చూపు. అందుకని ముందని అన్ని అర్హతలు ఇక్కడ గ్రామ సచివాలయం కూడా పిల్లకాయలు ఉన్నారు, చాలా మంది 6-7 మంది ఉన్నారు. వాళ్ళకు పెద్ద పని కూడా ఉన్నట్టు లేదు. సో మీరు కూడా ముందలే అవన్నీ రెడీ చేసుకుంటే అర్హులైన ప్రతి ఒక్కరికి ఖచ్చితంగా ఇప్పిస్తామని మా ఉద్దేశం కూడా. చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం మా అందరినీ ఎన్నుకునేది ఎందుకంటే అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేస్తారని. ఇప్పుడు సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నాం, అభివృద్ధి ఈ రోడ్లు గీడ్లు వేసి చేస్తా ఉన్నాం, దాని తర్వాత పెన్షన్లు ఇస్తున్నాం, ఇవన్నీ చేస్తా ఉన్నాం. నేను చెప్పేది ఏంటిదంటే అభివృద్ధి సంక్షేమం. అభివృద్ధి లేని సంక్షేమము వేస్ట్, అభివృద్ధి చేసి సంక్షేమం చేయకపోతే ఓట్లు పడవు. సో ఈ రెండు బ్యాలెన్స్డ్ గా వెళ్ళాలా. అందుకని ఇటు అభివృద్ధి ఇటు సంక్షేమం చంద్రబాబు నాయుడు గారే చేస్తారని మీరు నమ్మారు. ఇప్పుడు మేము చేసి చూపిస్తాం. ఇంతకుముందు రోడ్లు అటు ఇటు తిరుగుతూ ఉంటే మీరు కూడా గిల్లీలకి తిరుగుతూ ఉంటే గుంతలు, మేము ఎలక్షన్ల గురించి తిరిగినప్పుడు అన్ని గుంతలు. ఈరోజు అన్ని రిపేర్ చేసి పెట్టి గుంతలు లేని రోడ్లు చేసిన విషయం మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాం. మన కాన్స్టిట్యున్సీలో ఈ రోజే ఇప్పటి వరకే ఈ సంవత్సరంలో 10 కోట్ల పంచాయతీ తార్ రోడ్లు, R&B రోడ్లు శాంక్షన్ అయ్యి టెండర్లు కూడా వచ్చి పని ప్రారంభమవుతా. మన కాన్స్టిట్యున్సీలో NREGA CC రోడ్లు, డ్రైన్లు 20 కోట్ల రూపాయలతో అయిపోయినాయి. అంటే మీ ఊర్లో 20 లక్షలు, కాన్స్టిట్యున్సీ మొత్తం 20 కోట్ల రూపాయలు జరిగినాయి. దాని తర్వాత DMF ఫండ్ మన సంతాన స్పెషల్ గా ఒక 5 కోట్ల రూపాయలు గవర్నమెంట్ మన కాన్స్టిట్యున్సీలో ఒంగోలు పక్కన మున్సిపాలిటీలో కూడా మనకు ఒక 20,000 ఓటర్లు ఉన్నారు. వాళ్ళ కోసం కూడా 5,5 కోట్ల DMF ఫండ్ కూడా ఇస్తాం. సో నేను చెప్పదలుచుకుంది ఏంటంటే ఈ అమ్మ ఒడి, పెన్షన్, దీపంతో పాటు రోడ్లు, డ్రైన్లు అన్ని జరుగుతూ ఉన్నాయి. అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు బ్రహ్మాండంగా జరుగుతున్నాయి. అందుకని నేను కూడా అంటే అన్ని చంద్రబాబు నాయుడు గారు చెప్పలేదు, నేను కూడా చెప్తాను, అన్ని అయిపోయినాయి, చాలా వరకు అయిపోయినాయి. ఇది మొదటి అడుగులోనే చాలా వరకు పూర్తి చేస్తాం. రాబోయే కాలంలో 2 అడుగులు 3 అడుగులు ఇదన్నీ పూర్తి చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ మీ ఊరిలో ఈరోజు ఇంత ఉత్సాహంగా మీ అందరూ ఈ తొలి అడుగు కార్యక్రమంలో సుపరిపాలన కార్యక్రమం పాల్గొని మీ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. అదే కాకుండా ఈ ఊరు వరకు 2-3 ముఖ్యమైన అంశాలు మీరు అడిగారు. ఒకటేంటిదంటే రీసర్వే. సో రీసర్వే కూడా ప్రత్యేకంగా తహసీల్దార్కి చెప్పి అవసరం ఉంటే జేసీ గారి దృష్టికి కూడా తీసుకునేది. ఆ రీసర్వే విషయం ఇబ్బంది లేకుండా మా వంతు ఎంత తొందరగా అది చేస్తామని తెలియజేస్తున్నాం. ఒక నిమిషం. దాని తర్వాత రెండోది ఊరి దగ్గర నుంచి ఏదో బైపాస్ రోడ్ ఉన్నది, మినీ బైపాస్ అని మీరు మంచిగా పేరు పెట్టుకున్నారు. అది కూడా ఒక 800 మీటర్లు, అది కూడా ఈ రోడ్లు అయిపోయిన వెంటనే చేస్తాం. ఎనాలిసిస్ చేసి ఇంకొక 2 నెలలు ఇంకా వస్తుంది. దాంట్లో మీరు పెట్టుకోమని నేను తెలియజేస్తాను. అది కాకుండా టెంపుల్లో మేము ఇప్పుడు ఆ టెంపుల్లలో కూడా ఆ రోడ్ ఏమన్నాం ముందర, అది కూడా. ఈ వార్త ఇంతతో సమాప్తం. తిరిగి మరో బులెటిన్లో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.